మనం ఇక్కడ చూడవచ్చు ఒక అక్కడ ఇల్లు మాదిరి ఒకటి రేకుల షెడ్ ఒకటి కనపడుతుంది. ఇటుపక్క అది భూగర్భ గనుల శాఖ 420 ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో గెలిచిన నాయకుల సంతకాలు తీసుకొని ఏ విధంగా దర్జాగా తవ్వుతున్నారో చూడవచ్చు. ఇది ఓంకారానికి ప్రధాన ఆలయం. ఇది నేడు ఓంకార ప్రధాన ఆలయంపై ఏ విధంగా దర్జాగా జేసీబీలు పెట్టి అక్కడ పలుగురాళ్ళ తవ్వకాలు దర్జాగా చేపడుతున్నారు. ఈ నికృష్టులు అభివృద్ధిని ఎంత అయితే అవసరమో అంతే చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, విచ్చలవిడిగా దొరికిందిలే సందులేమని మొత్తం సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇప్పుడు పరిపాలిస్తుంది టీడీపీ. మరి ఏ పార్టీ గెలిచినా నాశనం మాత్రం ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. నాయకులు మాత్రం ఏ విధంగా సంతకాలు పెట్టి ఈ విధంగా దర్జాగా మొత్తం సర్వనాశనం చేస్తున్నారు చూడవచ్చు. ఎదురుగా మొత్తం తిప్పనే విధంగా మనం ఒకరోజు ఉండి మొత్తం దగ్గరుండి వీడియో తీస్తాను. ఏ విధంగా తవ్వుతూ ఉన్నారో షెడ్ మనకు సాక్ష్యం. అక్కడ పెద్ద షెడ్ వేసుకొని మొత్తం అక్కడ పెద్ద పెద్ద మాఫియా గళ్ళంతా గుమ్మిగూడు ఉంటారు. ఎవరైనా నోరు తెరిచి ఏదైనా ఈ దుర్మార్గాన్ని అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాళ్ళను నాటి నుండి చాలా తెలివిగా అయిన వాళ్ళను కావచ్చు, డైరెక్ట్ ప్రశ్నించిన వాళ్ళని కావచ్చు, చాలా తెలివిగా అనుమానం రాకుండా చంపడం మనం గడిచిన 78 సంవత్సరాల నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని ఎవరే కానీ నోరు తెరిచి ప్రశ్నించడం అనేది పోలీస్ స్టేషన్ వెళ్ళి, ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా వీళ్ళ మనుషులే, వీళ్ళు పెట్టుకున్న ఆతంకవాదులే కాబట్టి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ఇచ్చిన వాళ్ళ మీద తిరిగి దాడులు చేయడం ఈ హోంశాఖ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది నిత్య సత్యం. అందుకని ఎవరే కానీ నోరు మెదిపే పరిస్థితి లేదు. ఈ విధంగా నాశనం జరుగుతున్నా కానీ ఎవరే కానీ ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరే కానీ ఈ మతం లేదు ఆ మతం ఎవరే కానీ నోరు తెరిచి ప్రశ్నించే పరిస్థితి కూడా లేదు, ఎదిరించే పరిస్థితులు లేదు, వాళ్ళని తరిమేసే పరిస్థితి కూడా లేదు. ఈ విధంగా దర్జాగా ఏ విధంగా నాశనం చేస్తున్నారు ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ నాశనానికి స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు వచ్చింది. అందుకే ఈ రఘుకుల గురుకుల వ్యవస్థను నాశనం చేసి ఈ విధంగా రాక్షస కులాలు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 అనే నికృష్టపు వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ విధంగా నాశనం చేస్తున్నారు. ఇదంతా బ్రిటిష్ తీవ్రవాదుల అండర్ కంట్రోల్లో జరుగుతున్న భూ విధ్వంస కార్యాలు. దీనికి తోడు అమెరికా కూడా వత్తాసు పూర్తిగా పలుకుతుంటుంది. ఇది మొత్తంగా ఇది అమెరికా నుంచి జరుగుతూ ఉంటుంది. ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మనుషులే, వాళ్ళు పంపించిన మనుషులేను, ఈ అమెరికా పంపించిన మనుషులే. అసలు వైట్ హౌస్ నుంచి ఈ దుర్మార్గాలని దురాచారాన్ని హెడ్ ఆఫీస్ వైట్ హౌస్గా మనం గుర్తించవచ్చు. ఈ వైట్ హౌస్ అనేది రావణ హౌస్గా మనం గుర్తించడం జరుగుతూ ఉంది. ఈ హోంశాఖ ఏదైతుందో వీళ్ళే బందిపోటు దొంగలు, ఈ ఐఏఎస్లు దొంగలు, ఈ ఐపీఎస్లు బందిపోటు దొంగలు. ఈ ఇద్దరు దొంగల ఆధీనంలో జరుగుతున్న భూ విధ్వంస కార్యాలు. ఇది నేడు జరుగుతున్న ఈ టీడీపీ పార్టీ కంట్రోల్ చేస్తూ ఉంది. మరి టీడీపీకి సంబంధించిన అధినాయకుడు ఆధీనంలో జరుగుతున్న నాశనం. మరి ఏ పార్టీ నాయకుడు వచ్చినప్పటికీ ఏ పార్టీ వచ్చినా ఈ రాజ్యాంగ అజెండా ఇదే, నాశనం చేయడము. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ యొక్క ప్రధాన కుట్ర ఇదేను. మరి రాజ్యాంగాన్ని రచించింది బ్రిటిష్ తీవ్రవాదుల ఆధీనంలో, బ్రిటిష్ తీవ్రవాదుల ఆదేశాల మేరకు ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. దీని వెనక అమెరికా ఉందనేది ఇందాక మాట్లాడుకున్నాం. ఈ విధంగా చూడవచ్చు దర్జాగా ఏ విధంగా ఈ 420 ఈ సుప్రీంకోర్టు ఇవన్నీ, హైకోర్టులు ఇవన్నీ న్యాయ వ్యవస్థలు కాదు, ఈ తీవ్రవాదులు ఏర్పాటు చేసుకున్న తీవ్రవాద వ్యవస్థలో ఇది మనము ఈ లాయర్లు కానీ వీళ్ళంతా వాళ్ళకు వర్తస్ వాళ్ళకి ఆ లా ఏదైతే ఉందో చట్టాలు శాసనాలు అవన్నీ రాక్షసులకు అనుకూలంగా రాసుకున్నబడ్డవని ఈ సందర్భంగా మనం చూడవచ్చు. ఈ భూగ్రహం మీద సామూహిక అత్యాచారాలు, సామూహిక దాడులు జరుగుతోంది భూగ్రహం మీద. ఈ టెర్రరిస్టుల మీడియా సంస్థలు దృష్టి మరల్చడం కోసం మహిళల మీద దాడులు, మహిళా సంఘం, మహిళా శక్తి, దుష్టశక్తి ఏదైతే ఉందో అదే ఈ భూగ్రహం మీద దాడులు చేయించేది. స్త్రీ శక్తిని నిర్వీర్యం చేసి, అందుకే స్త్రీ శక్తిని నిర్వీర్యం చేయడం కోసం గ్రామాలలో చొరబడి ఓసిరేపురాన్ని గోడల మీద రాయించడం జరిగింది. స్త్రీ అంటే దయ్యంగా చిత్రీకరించి ఈ మహిళా దుష్టశక్తి ఎవరంటే ఈ రావణ బ్రహ్మణ్య నరూప రాక్షసుని యొక్క భార్య అయినటువంటి మండోదరి. ఈ మండోదరిని మహిళగా అభివర్ణిస్తారు వీళ్ళు, ఈ రాక్షసులు. ఈ మహిళా దుష్టశక్తి ఈ జరుగుతున్న విధ్వంసానికి సజీవ సాక్ష్యం. అలాగే ఆడపిల్ల అంటే ఆతంకి డమరుక పిశాచి అల్లా. మరి ఈ ఆడపిల్ల అనే రాక్షసి కూడా ఈ భూమిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది. అందుకే ఈ రాక్షస ప్రభుత్వం ఆడపిల్లను పుట్టనిద్దాం, పెరగనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం, వదగనిద్దాం అన్నట్లు కొటేషన్లో బడిగొడల మీద చోట రాయిస్తున్నారు. ఈ ఆడపిల్ల అంటే శూర్పణఖ అని మనం గుర్తించుకోగలరు.
ఈ జరుగుతున్న దాడులన్నిటిని ఈ మహిళ మరియు ఆడపిల్ల అనే ఈ దుష్ట శక్తులు రావణ శక్తిని ఏర్పాటు చేయడం. మరి రావణాసురుడు చనిపోయాడన్నది పచ్చి అబద్ధం. ఈ రావణాసుని మొక్కుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముండమూపులుగా మోకాలు కనపడతాయి. కానీ వాస్తవానికి చనిపోయింది రావణాసుడు కాదు, చనిపోయింది రాముడు. చంపబడ్డది చంపింది మాత్రం ఈ మహిళ ఆడపిల్ల, ఈ దుష్ట శక్తులు ఇద్దరు కలిసి చంపి రాముని చంపి, మరి రాముని ముఖ్య వాళ్ళు ముండమొప్పుల మొక్కాలతో ఉండాలి, కానీ ముత్తైదులుగా ఉన్నారు. మరి ముండమొప్పులుగా ముత్తైదులుగా ఉండవలసినటువంటి ఎవరైతే శూర్పణఖ, మండోదరి వాళ్ళను ఇద్దరిని ఫాలో అవుతున్న వాళ్ళు మరి ముండమొప్పులుగా ఉన్నారు. ముత్తైదులుగా ఉండవలసిన వాళ్ళు చూడవచ్చు. ముత్తైదులుగా ఉండవలసిన ఏదైతే శూర్పణఖను ఫాలో అవుతున్న వారు కావచ్చు, ఈ మండోదరిని ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు, ముత్తైదులుగా ఉండాలి. కానీ విడ్డూరంగా ఇక్కడ జరుగుతున్న అరాచకాలు చూడవచ్చు. 2026లో జరుగుతున్న విధ్వంసాలు ఇవన్నీ ఈ ప్రభుత్వం రావణ బ్రహ్మది. మనము ఈ ప్రభుత్వం అనేది రావణ బ్రహ్మ అనేది తెలుసుకోగలరు. ఈ టీడీపీ గెలిస్తే విషయాన్ని విస్తరిస్తుంది. వైఎస్ఆర్సీపీ గెలిస్తే మాత్రం లంకను విస్తరింపజేస్తుంది. అంటే ఈ టీడీపీ గెలిస్తే విషయాన్ని విస్తరించడం, ఈ భూమిని నాశనం చేయడం, ఇటువంటి ఎన్ని దుర్మార్గాలన్నీ ఈ రెండు రాక్షస పార్టీలేను. ఈ టీడీపీ అనేది మహిళా పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆడపిల్ల పార్టీ అనే సందర్భంగా తెలుసుకోగలరు. ఈ రాక్షస పార్టీలు ఇద్దరు కలిసి భూమిని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు మనకు ప్రత్యక్షంగా కనపడుతుంది. కేంద్రంలో ఉన్న భస్మాసురుడు కావచ్చు, తర్వాత బీజేపీ ఏదైతే ఉందో అది కమ్యూనిస్టు తీవ్రవాదుల పార్టీ. ఇదేంటంటే రామనామం జపించడం, రావణాసుని కార్యాలు చేయడం, రాక్షస కార్యాలు చేయడం, అదే నామంతో అదే వెన్నుపోటు పడడం ఈ బీజేపీ యొక్క లక్ష్యాలు. అన్ని పార్టీలు రాక్షస పార్టీలని సందర్భంగా తెలుసుకోగలరు. ఈ తర్వాత జనసేన పార్టీ కూడా ఈ రాక్షసులకు అండగా నిలుస్తూ ఉంటుంది, మన్నేరిపో పనిచేస్తుంటుంది. అలాగే అన్ని పార్టీలు, ఈ రాజ్యాంగమే రాక్షసులు లేనప్పుడు ఏ పార్టీ పెట్టి ఏం చేద్దామన్నా కానీ ఈ రాక్షస రాజ్యాంగం చేయనివ్వదు అని ఈ సందర్భంగా తెలుసుకోగలరు.